హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది మనం చూద్దాం. మీకు కనుక వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే క్లైమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైనవారు పెళ్ళికైనవారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా. మరి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో రెజనేట్ అవుతుంది అనుకుంటే తీసుకోండి, రెజనేట్ అవ్వడం లేదా అంటే మీకోసం ఇంకా వేరే వీడియోస్ వస్తాయి అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఫ్యాషన్ ఉంది పర్సన్కి చాలా మీ మీద. Engagement, keep and open mind, religious factors, past life relationship. This could be soulmate, separation అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ చూసినట్లయితే ఇక్కడ రొమాంటిక్ ఫీలింగ్స్ అనేది ఉంది, ఓకే. సో మీ పర్సన్ ఎవరో కానీ ఈ పర్సన్ మీ మీద తను చాలా ఇంట్రెస్టెడ్గా ఉండడం జరగబోతుంది. ఈ పర్సన్కి 100% మీరు గుర్తుకు రావడం జరగబోతుంది అన్నమాట, ఓకేనా. సో చూద్దాం ఫ్యాషన్ కార్డ్కి క్లారిఫికేషన్, యూనివర్స్. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండి. ఈ పర్సన్ కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని దూరం పెట్టారు, మిమ్మల్ని తను ద్వేషించారు అండ్ సపోర్ట్ చేయలేదు. అండ్ మీరంటే ఈ పర్సన్కి చాలా కోపం అనేది ఉండొచ్చు, ఓకే. కొన్ని కారణాల వల్ల అయితే పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టేశారు అనేది చూపిస్తుంది. మేబీ ఈ పర్సన్ మీ ఎనర్జీని ఏదైతే ఉంటుందో అది భరించలేరనమాట. అంటే మీరు స్ట్రాంగ్గా తయారయ్యారు, తను ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీరు చేంజ్ అయ్యారు. మీలో కాన్ఫిడెన్స్, ధైర్యం అండ్ సెల్ఫ్ లవ్ అన్నీ మీరు నేర్చుకున్నారు. ఈ పర్సన్ ప్రతిదానికి మీరు ఈ పర్సన్ తా అంటే తందన అన్నట్టుగా మీరు ఆడడం మానేశారనమాట. మీరు ఈ పర్సన్ విషయంలో అలా ప్రవర్తించి మేబీ తను ఏదైతే చెప్తారో అలా ప్రతిసారి మీరు విని లైఫ్లో విసిగిపోయారు. కాబట్టి మీరు స్ట్రాంగ్గా ఉండడం ఈ పర్సన్ తను భరించలేక దూరం పెట్టారు. కానీ మీ మీద ఈ పర్సన్కి ఫ్యాషన్ అనేది అలాగే ఉంది, ఓకే. అండ్ అలాగే ఈ పర్సన్ మీద మీకు కూడా చాలా కోపం ఉంది అని ఈ పర్సన్ అనుకుంటున్నారు, ఓకే. నా మీద ఈ పర్సన్ ఎంత కోపంగా ఉన్నారో ఏమో, నన్ను ఇక మీదట ఈ పర్సన్ అసలు నమ్మరు అండ్ వారి లైఫ్లో కూడా నన్ను యాక్సెప్ట్ చెయ్యరు అనే ఉద్దేశంతో ఈ పర్సన్ ఉన్నారండి. అలా మీ గురించి వారు అనుకుంటున్నారనమాట. ఎంగేజ్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్, 10 ఆఫ్ కప్స్ అండి. మీ మీద ఈ పర్సన్కి చాలా ఫ్యాషన్ ఉంది అండ్ మీతో మ్యారేజ్ లైఫ్ అనేది ఈ పర్సన్ కోరుకోవడం జరగబోతుంది అనమాట. అండ్ ఈ పర్సన్ మ్యారేజ్ కమిట్మెంట్ ఏదో తీసుకుని రావాలి అని అనుకుంటున్నారు. అలాగే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీకు మ్యారేజ్ ప్రపోజల్ రావట్లేదండి, మేబీ ఇంటి దాకా వచ్చి వెళ్ళిపోతున్నారు, క్యాన్సిల్ అవుతున్నాయి ప్రపోజల్స్ అన్నీ, అలా అనుకునే వారికి చాలా మంచి సంబంధాలు అయితే మీకు రాబోతున్నాయి అన్నమాట. సో మీ మీద ఆధారపడి ఉంటుందండి. సో ఆ మ్యారేజ్ ప్రపోజల్ని మీరు గ్రాప్ చేసుకోవాలా లేదా, మీరు ప్రవర్తించే విధానం, మీరు మాట్లాడే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా. సో మీ లైఫ్లో మ్యారేజ్ అయితే ఉందండి అండ్ మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా రాబోతున్నాయి. చాలా మంచి పర్సన్ ఎవరో మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు, ఓకే. అలాగే మీ పాస్ట్ పర్సన్ కూడా తను ఏదో మ్యారేజ్కి సంబంధించి ఏదో ప్రపోజల్ అనేది పర్సన్ తీసుకుని రావాలి అని పర్సన్కి ఉంది. కానీ మీరు నమ్ముతారో లేదో, మళ్ళీ తనని యాక్సెప్ట్ చేస్తారో లేదో, ఆల్రెడీ పర్సన్ నమ్మకాన్ని పొడగొట్టుకుని ఉన్నారు కదా. సో కాబట్టి తనని మీరు నమ్మి మళ్ళీ మీరు మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది యాక్సెప్ట్ చేస్తారా లేదా అసలు తను ఇచ్చింది అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మేబీ పర్సన్
ఒకవేళ మ్యారేజ్ ప్రపోజల్ తీసుకుని వచ్చినా మీరు నో అని చెప్తే పర్సన్ తను చాలా బాధపడడం జరుగుతుంది. కాబట్టి పర్సన్ అలా ఆలోచించుకొని దూరంగానే ఉండిపోతున్నారండి. నేను వెళ్ళి ఇప్పుడు పర్సన్కి మ్యారేజ్ చేసుకుని లైఫ్లో సెటిల్ అవుదాము ఇలాంటి వర్డ్స్ మేబీ ఆ పర్సన్ చెప్పాలి అని తనకు ఉంది. కానీ మేబీ మీరు ఒప్పుకోరేమో, తన మీద మీకు నమ్మకం లేదు అని పర్సన్ అనుకుంటున్నారు. కీప్ అండ్ ఓపెన్ మైండ్ కార్డ్కి క్లారిఫికేషన్. కింగ్ ఆఫ్ వ్యాండ్స్ యాక్షన్ అయితే ఉంది ఇక్కడ. కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే పర్సన్ తన అవసరం కోసం మాత్రమే పర్సన్ ఉంటారు, కానీ మీ సంతోషం కోసం మీ గురించి పర్సన్ ఆలోచించే పర్సన్ అయితే కాదండి. ఎక్కువగా ఈ పర్సన్ తన హ్యాపీనెస్కే తను ప్రయారిటీ ఇస్తారు అండ్ మీరు తన మీద బాగా డిపెండ్ అయిపోతారు. అలా అనుకున్నారనుకోండి, ఆ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని ముంచేస్తారు. కాబట్టి ఈ పర్సన్ని అంతగా నమ్మకపోవడమే బెటర్ అండి. ఓకేనా? మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ని మీరు అంతగా నమ్మకపోవడమే బెటర్ అనమాట. తను నమ్మదగిన వ్యక్తి అయితే కాదండి. తను చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా తెలివైన పర్సన్. తనకు అవసరం ఉంటే తను పెట్టిన వాల్ తీసేస్తారు, తనకు అవసరం లేదనుకోండి వాల్ అనేది పెట్టేస్తారనమాట. అంటే మిమ్మల్ని దూరం పెట్టడము, మాట్లాడకుండా ఉండడము, సైలెన్స్ ట్రీట్మెంట్ ఇవ్వడము అండ్ పర్సన్ బిహేవియర్ వల్ల మీరు చాలా విసిగిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వారిని దూరం పెట్టడమే కరెక్ట్. రిలీజియన్స్ ఫ్యాక్టర్స్. ద హర్మిట్. మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయండి. క్యాస్ట్ అండ్ రిలీజన్స్ డిఫరెంట్ ఉండొచ్చు అండ్ ఇక్కడ మీరంటే తన ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం లేకపోయి ఉండొచ్చు. తన పొజిషన్ అండ్ మీ పొజిషన్స్ అనేది వేరు వేరు ఉండొచ్చు. మీ ఇద్దరికి సెట్ అవ్వదు అనేది ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, మీరు కలిసి ఉండాలంటే ఇంకొక జన్మ ఎత్తాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మన ఇద్దరికి ఎలా కలుస్తుంది చెప్పండి? నువ్వు వేరు, నేను వేరు, అలా ఈ పర్సన్ అనుకుంటున్నారండి. చాలా డిఫరెన్స్ అనేది పర్సన్ చూపిస్తున్నారనమాట. తను మీ లైఫ్లోకి మేబీ మీరు చాలా అందమైన వారు, చాలా స్ట్రాంగ్ పర్సన్, ఫినాన్షియల్గా సెటిల్ అయిన పర్సన్ కావచ్చు, లేదా మీరు మీ లైఫ్లో ఇండిపెండెంట్ పర్సన్ అయి ఉంటారు. కాబట్టి పర్సన్ ఏదైనా సపోర్ట్ అనేది లభిస్తుందేమో అని కూడా ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చి ఉంటారు. కానీ లైఫ్ లాంగ్ ఫ్యూచర్ ఈ పర్సన్ ఏమంటే ఇవ్వరు. కమిట్మెంట్ అయితే ఈ పర్సన్ ఇవ్వరు అనమాట, మీ పాస్ట్ పర్సన్. ఓకే, నాకు తెలిసి ఇక్కడ న్యూ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది రాబోతున్నాయి, కానీ మీ పాస్ట్ పర్సన్ మాత్రం అంత ఈజీగా ఈ పర్సన్ ప్రపోజల్స్ అయితే ఇవ్వరండి. పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ కార్డ్కి క్లారిఫికేషన్. చాలా దీర్ఘంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు మీ గురించి. ద హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. కొన్ని విషయాలలో తనకి అర్థం కావట్లేదండి. మిమ్మల్ని వదులుకోవాలా లేదా మీతో ట్రావెల్ చేయాలా? తనకి క్లారిటీ రావట్లేదన్నమాట. పర్సన్ తన కాళ్ళని ఇక్కడ ఒక కొమ్మకి తను కట్టేసుకొని మేబీ తలకిందులుగా వేలాడ తీసుకుని ఉన్నారనమాట. కానీ ఈ తాడన్నా లేదా ఈ కొమ్మన్నా ఇరిగిపోతే ఈ పర్సన్ డెఫినెట్లీ తను పెద్ద లోయలో అన్నా లేదా అలా తనకి ఏదో రిస్క్ అనేది ఉందండి. కాబట్టి ఈ పర్సన్ ధైర్యం అనేది చేయలేకపోతున్నారనమాట. ఇందాక చెప్పాను కదా, మీరు చాలా అందమైన వారు. మీ వైపు నుంచి పర్సన్కి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ పర్సన్ నిజంగా మిమ్మల్ని వదిలేసుకోవాలి అని అయితే ఈ పర్సన్కి లేదు, కానీ మిమ్మల్ని పర్సన్ యాక్సెప్ట్ చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ అవుతుంది, కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతుంది, కొన్ని గొడవలు ఉన్నాయన్నమాట. కాబట్టి పర్సన్ అలా దూరంగా పెట్టేశారు మిమ్మల్ని అనేది చూపిస్తుంది. అండ్ ఇద్దరికి మేబీ ఏజ్కి సంబంధించి ఏదైనా డిఫరెన్స్ అనేది ఉండొచ్చు. ఓకేనా? కానీ ఒకరి మీద ఒకరికి లస్ట్ ఎనర్జీ మాత్రం చాలా ఉంది.
this could be the one. Clarification, universe. నిర్ణయం ఈ పర్సన్కి అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఈ పర్సన్కి కూడా చాలా బాధ అయితే ఉందండి. మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు ఈ పర్సన్కి కూడా చాలా బాధ అయితే ఉంది. కానీ తనకి వేరే ప్రపోజల్ అనేది వచ్చాయి కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని తను పక్కకు పెట్టారు. తప్పకుండా ఈ పర్సన్ వేరే పర్సన్ని తను యాక్సెప్ట్ చేయడం జరిగింది, మిమ్మల్ని తను పక్కకు పెట్టడం జరిగింది. కానీ ఆ విషయంలో ఈ పర్సన్ హ్యాపీగా వారిని యాక్సెప్ట్ చేశారంటే తను కూడా చాలా బాధపడ్డారండి. నాకు చూపిస్తుంది ద మూన్ కార్డ్ వచ్చి మోసం చేశాను, మోసపోయాను అనే ఆ ఫీలింగ్ ఈ పర్సన్కి చాలా ఉందన్నమాట. తనకి ఏం చేయాలో అర్థం కాక తన లైఫ్లో మేబీ ఎవరైనా ఏదైనా అని ఉంటే వారిని ఈ పర్సన్ ఫాలో అయిపోయారనమాట. కానీ మీరు చాలా మంచివారు, మంచి రొమాంటిక్ పార్ట్నర్ ఆర్ ఒక మంచి ఫ్రెండ్ లాగా ఉండే పర్సన్. అంత మంచి పర్సన్ని దూరం చేసుకున్నాను అనే బాధ కూడా ఈ పర్సన్కి ఉంది. సోల్మేట్ క్లారిఫికేషన్. సోల్మేట్ కార్డ్కి క్లారిఫికేషన్. సోల్మేట్ కార్డ్కి సోల్మేట్ కార్డే వచ్చింది. మీది మీ పర్సన్ది సోల్మేట్ కనెక్షన్ అండి. మీరు మీ లైఫ్లో బాధపడకుండా ఎలా బతకాలి, ఎలా ఉండాలి అని పర్సన్ వచ్చేటప్పుడు తను చాలా ప్రేమతో అండ్ చాలా నేర్పించారండి. చాలా హ్యాపీనెస్ని ఈ పర్సన్ ఇచ్చారు అండ్ అలాగే కొన్ని లెసన్స్ కూడా ఈ పర్సన్ నేర్పించారు. ఓకే, ఈ పర్సన్ మీ లైఫ్లో తను వచ్చిన తర్వాత మీరు చాలా నేర్చుకున్నారు, మీరు నేర్చుకోవడం కంప్లీట్ అయింది కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి తను పక్కకి వెళ్ళిపోయారనమాట. అంటే ఈ పర్సన్ మేబీ సోల్మేట్కి సంబంధించి కొన్ని ఉంటాయండి. ఓకే, కొంతమంది మీ లైఫ్లో మీరు ఎలా బతకాలి లేదా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అలా మీకు లెసన్స్ అనేది నేర్పించడానికి కొంతమంది సోల్మేట్ వస్తారు. ఓకే, కొంతమంది సోల్మేట్ మీతో జీవితం పంచుకోవడానికి వస్తారు. ఇక్కడ మీ లైఫ్లో వచ్చిన సోల్మేట్ ఏంటంటే మీరు ఎలా బతకాలి, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు, మీ లైఫ్లో ఒక పర్సన్ వస్తున్నారంటే వారిని మీరు ఎలా పసిగట్టేసేయాలి అలా ఈ పర్సన్ కొన్ని నేర్పించారనమాట మిమ్మల్ని. ఓకే, కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు తను మేబీ పక్కకు జరిగిపోయి ఉంటారు అనేది చూపిస్తుంది. ఓకే, సపరేషన్ కార్డ్కి క్లారిఫికేషన్. సపరేషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, ఇక్కడ మీ లైఫ్లో ఎవరో పర్సన్ మేబీ మేషం సింహం ధనుసు రాశి పర్సన్ మీ లైఫ్లో మేబీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ నుంచి రావడం జరగబోతుంది. వేరే సిటీ కావచ్చు, వేరే కంట్రీ కావచ్చు. ఓకేనా, మేబీ పర్సన్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ కావచ్చు. మళ్ళీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనే ఇంటెన్షన్ తనకు ఉంది, మళ్ళీ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ కొన్ని రోజులు ఈ పర్సన్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వలన మిమ్మల్ని దూరం పెట్టారు అనేది ఈ కార్డ్ అనేది చూపిస్తుందండి. ఓకేనా, వేరే వారి పర్సన్కి లేనిపోని చెప్తా ఉండడం వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీ గురించి వారు చాలా థింక్ చేస్తున్నారు. ఓకేనా, ఇప్పుడు మనం ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయి అనేది చూసేస్తాం. ఓకే, లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి ఫ్రెండ్స్. మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం. మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి.
మీ పర్సన్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్. ఓకే అండి, ఈరోజు మీ లైఫ్లో ఎవరైనా న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, వారితో మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. ఓకేనా? వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూడా మేబీ వైఫ్ ఒక దగ్గర, హస్బెండ్ ఇంకో దగ్గర అలా ఉంటారు కదా, అలా కూడా మీరు కలుసుకోవచ్చు, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, అండ్ ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ మాత్రం తను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తను ఉన్నారు, అండ్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారండి పర్సన్. అండ్ అటా ఇటా అన్నట్టుగా ఈ పర్సన్ అర్థం కాని పరిస్థితిలో తను ఉన్నారు అనేది, తన ఎనర్జీస్ అనేది ఈరోజు ఇలా ఉండబోతుంది. ఓకేనా? ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికైనా పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్ అండి, టేక్ కేర్.